మిత్రులందరికీ జై జై భారత్. ఈరోజు మనము బిఎన్ఎస్ సెక్షన్లోని 318 గురించి మాట్లాడుకుందాం. 318 తెలియజేస్తుందంటే చీటింగ్ గురించి తెలియజేస్తుంది. ఇంతకుముందు పాత ఐపీసీ సెక్షన్లో ఇండియన్ పీనల్ కోడ్లో 420 అనేది ఉండేది మనకు చీటింగ్ అనేది. ఈ 420ని బిఎన్ఎస్ సెక్షన్లో 318గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చీటింగ్ గురించి మనం మాట్లాడుకుంటే దాని అర్థం గురించి మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి దగ్గర నుండి తనకు మోసం చేసి తన దగ్గర నుండి డబ్బు కానీ, తన దగ్గర నుండి వస్తువులు కానీ, తన దగ్గర నుండి ప్రాపర్టీ కానీ తీసుకున్నట్టు దాన్ని చీటింగ్ అంటారు. అలా చీటింగ్ చేసినట్టయితే 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలకు జైలు శిక్ష పడుతుంది మరియు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫైన్ పడుతుంది అండ్ ఇంప్రిజన్మెంట్ 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుందాం. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి జాబ్ ఇప్పిస్తానని చెప్పి తన దగ్గర నుండి డబ్బులు తీసుకుని తనకు జాబ్ ఇప్పించకుండా ఉన్నట్టయితే దాన్ని కూడా చీటింగ్ అంటారు. అలా చీటింగ్ చేసినట్టయితే 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలకు జైలు శిక్ష ఉంటుంది. మరొక ఎగ్జాంపుల్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఒక గోల్డ్ చైన్, అది నకిలీ చైన్. ఆ నకిలీ చైన్ అని అతనికి తెలుసు. ఆ గోల్డ్ చైన్ అని చెప్పి అతని వ్యక్తికి నమ్మించి ఆ గోల్డ్ చైన్ అతనికి ఇచ్చి తన దగ్గర నుండి డబ్బులు తీసుకున్నట్టయితే దాన్ని కూడా చీటింగ్ అని అంటారు. అలా చీటింగ్ చేసినట్టయితే కూడా 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలకు జైలు శిక్ష పడుతుంది. ఇక్కడ మనం కామన్గా ఎవరైనా ఏదైనా తప్పు చేసినట్టయితే, ఎవరైనా మోసం చేసినట్టయితే, మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కానీ ఏమైనా తీసుకుంటే కామన్గా మనం యూజ్ చేసే వర్డ్స్ అవి ఏంటంటే, వీళ్ళు 420 రా, వీళ్ళందరూ 420 రా, వీళ్ళు తప్పులు చేశారు, మోసం చేస్తున్నారు, వీళ్ళు 420 అని పిలిచేవాళ్ళం. ఆ మోసం పిలిచే ఏదైతే 420 సెక్షన్ ఉందో ఆ 420 సెక్షన్ని బిఎన్ఎస్ సెక్షన్లో 318 సెక్షన్ అనేది ఈ బిఎన్ఎస్ సెక్షన్ 318లో కన్వర్ట్ చేసి దీన్ని చీటింగ్ అంటారు. ఈ చీటింగ్ చేసినట్టయితే 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలకు జైలు శిక్ష పడుతుంది మరియు ఫైన్ కూడా పడే అవకాశం ఉంటుంది.